नमः। दुम दुर्गायै नमः। द्रां दत्तात्रेयाय नमः। భక్తి ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్త అనుగ్రహం ఉండుగాక. 2026లో కొన్ని గ్రహాలు మారడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్ళి అవ్వాలి అన్న వాళ్లకు కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వెంటనే పెళ్ళి అవ్వాలి అంటే దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 116 ప్రదక్షిణాలు చేసి 1 కేజీ బెల్లము దానం చేయాలి. 2026లో ఖచ్చితంగా మీ పెళ్ళి అవుతుంది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అయితే ఇంకొకటి మనం తీసుకుంటే అనురాధ అనుకుందాం. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 2026లో మంచి సంబంధం వచ్చి పెళ్ళవ్వాలి అంటే 3 మంగళవారాలు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో సింధూరము రాయించాలి. కొన్ని అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి సంబంధం వచ్చి వెంటనే పెళ్ళవ్వాలి, 2026లో ఖచ్చితంగా పెళ్ళైపోవాలి అంటే వివాహ యోగము అన్నది కొన్ని పరిహారాలతో మనకు సంభవిస్తుంది. చాలామంది వివాహము అవ్వక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తగిన సంబంధం రాక. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పౌర్ణమి రోజు 2 కిలోల బియ్యం 2 కేజెస్ రైస్ దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేయాలి. అలాగే ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేయించాలి. అదే పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే 2026లో ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ వివాహ దోషాలన్నీ పోయి 2026లో ఖచ్చితంగా మీ పిల్లలకు వివాహం అవ్వాలి అంటే వాళ్ళ జాతకంలోనే ఉంటుంది. కొన్ని నక్షత్రాలను బట్టి ఉంటాయి, కొన్ని వాళ్ళ జాతకంలో లగ్నాన్ని బట్టి ఉంటుంది, సప్తమాధిపతి యోగాన్ని బట్టి ఉంటుంది. సప్తమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి స్థితి ఏమిటి అన్నదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వివాహము వెంటనే 2026లో అవుతుంది. దానికి తగిన పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొంతమంది మా అమ్మాయి మా చేతుల మీదే పెళ్లి చేసుకుంటుందా, లేదా మా అబ్బాయి చెప్పిన మాట వినట్లేదు, తల్లిదండ్రుల యొక్క బాధ ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా కూడా భగవంతుడు వరాలు ఇస్తాడు. ప్రతిసారి ఒకే వైపు ఫలితం ఉండదు. కావున మీ పిల్లలకు మీరు చూసిన సంబంధం అవ్వాలి, మంచి సంబంధం రావాలి, వాళ్ళ జీవితం బాగుపడాలి అంటే వాళ్ళ జాతకాన్ని ముందు మీరు చూయించాలి. జన్మ జాతకంలో జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ లగ్నాన్ని బట్టి 2026లో ఏం చేస్తే వివాహం అవుతుంది అన్న రహస్యం మీకు అందుతుంది. మీ పిల్లలకు మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అవుతాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకోవట్లేదు, వేరే ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు మేము చూసిన సంబంధం చేసుకోరట, వాళ్ళే చూసుకుంటారట, ఇలా చాలామంది అనేక ప్రశ్నలు తీసుకొస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రుల యొక్క ఆవేదన భగవంతుడికి చేరిస్తే వాళ్ళ ఆలోచన మారుతుంది, పిల్లల ఆలోచన మారుతుంది, పిల్లల ప్రవర్తన మారుతుంది. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకొని వాళ్ళ జీవితాన్ని సుఖవంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ జాతకంలోనే యోగము అన్నది మనకు నిర్ధారించి ఉంటుంది. తప్పకుండా మీరు మీ పిల్లల గురించి వాళ్ళ జాతకాన్ని చూయించి నేను చెప్పిన పరిహారాన్ని చేస్తే 2026లో వివాహం అవుతుంది. ఎందుకంటే గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం రాబోతోంది. ఆ లోపు మనం పరిహారం చేసుకొని ఉంటే ఆ అనుగ్రహం చేత వెంటనే వివాహం కుదురుతుంది. ఒక తల్లి ఫోన్ ద్వారా కన్సల్ట్ అయ్యారు. ఆవిడ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉండదు, వేరే దేశంలో ఉంటుంది. ఎప్పుడు అడిగినా ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడొద్దు ఎన్నిసార్లు తల్లి అడిగినా కూడా ఇప్పుడు పెళ్ళొద్దు, కొంచెం టైం కావాలి, ఇప్పుడు పెళ్ళొద్దు, ఇగో ఎగ్జామ్, ఇప్పుడు పెళ్ళొద్దు, ఏదో ఒక అడ్డు అనేది వేస్తూ వస్తుంది. ఆవిడకు ఏదో అనుమానం వచ్చింది. సరే జాతకం చూయించారు నాకు. అసలు విషయం నేను చెప్పాను, ఇగో ఇది ఈ విధంగా అమ్మాయి ఆలోచనలు ఉన్నాయి, అందుకే ఏం చెప్పలేక ఇలా పోస్ట్ పోన్ చేస్తుంది. ఆ అమ్మాయిని అడిగారు అమ్మగారు, అవును అని ఆమె ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికీ బాగుంటుందా, పెళ్లి చేయాలని అడిగారు. అమ్మాయి అనుకుంటుంది ఒక సంబంధము, మరి ఇద్దరికి పెళ్లి చేయాలా, బాగుంటుందా? అమ్మ 2026లో ఆగస్టు తర్వాత చేయండి, బాగుంటుంది. కాబట్టి అసలు ప్రతిదానికి విరుగుడా లేదా కలిసి ఉండడమా లేదా వద్దా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న దానికి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, లేదా తల్లిదండ్రుల యొక్క ఆలోచనని బట్టి వాళ్ళ జీవితం మారుతుందా, ప్రతిదీ కూడా వాళ్ళ జాతకంలోనే సమాధానం ఉంటుంది. మనము 100% ధైర్యంగా ఉండొచ్చు పిల్లల విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించినా, ఎలా తప్పుగా ఆలోచించినా, తప్పటడుగు వేసినా భగవంతుడు అన్నవాడు రక్షిస్తాడు. వాళ్ళ లగ్నస్థానము, బుద్ధిస్థానము, కర్మస్థానము దోషాలని తీసేస్తే ఆ స్థానాల యొక్క అధిపతులు యోగించి వాళ్ళ మనస్తత్వం మారుతుంది, ప్రవర్తన మారుతుంది. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క మాట వినడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది అమ్మాయి లేదా అబ్బాయి మారారు. నేను చేసినటువంటి ప్రాయశ్చిత్తం ద్వారా మారారు. ఇది నిజం. మీ పిల్లలు మారడము, 2026లో వాళ్ళకు మంచి సంబంధం రావడం, పెళ్ళి అవ్వడం జరుగుతుంది. మీరు భగవంతుడు ఆయన అనుగ్రహం ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేయండి, అంతే. అంతెందుకు మీరు నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లల పెళ్ళికి నన్ను ఆహ్వానిస్తారు. ఎందుకంటే వాళ్ళకు 2026లో వెంటనే పెళ్ళి కుదిరేటట్టు, మంచి సంబంధం వచ్చేటట్టు నేను చేస్తాను.